ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి? వేటిని దానం చేస్తే మంచి జరుగుతుంది? హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటి. అంతేకాకుండా హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండుగ కూడా ఇదే అని చెప్పాలి. కొత్త సంవత్సరం ఈ పండుగతోనే మొదలవుతుందని అంటూ ఉంటారు. తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది. అయితే ఉగాది పండగ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఇక ఈ ఉగాది పండుగను ప్రతి ఏడాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ రోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం. అందుకనే ఉగాది రోజున తెల్లవారు జామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగా స్నానం చేస్తారు. అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి గణపకు పసుపు, కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలను కటాడతారు. అయితే ఈ ఉగాది పండుగ రోజు ఏ దైవాన్ని పూజించాలి అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మరి ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి అన్న విషయానికి వస్తే, ఈ రోజున శ్రీ మహావిష్ణువు లేదంటే శివుడు లేదంటే జగన్నాథను ధ్యానించినా పూజించినా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇలా ఈ దేవుళ్లకు పూజ చేసిన తర్వాత ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించాలట. పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడిని ఇంటిలో కుటుంబ సభ్యులందరికీ అందించాలని, ఈ ఉగాది పచ్చడికి వైద్యపరంగా విశిష్టమైన గుణం ఉందని చెబుతున్నారు. ఉగాది నుంచి వేసవికాలం మొదలవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా ఈ ఉగాది పండుగ రోజున గొడుగులు, చెప్పులు వంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.